ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని దృష్టిలో దయను పొందిన జీవితం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందిను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఎస్తేరు తన అందం వల్ల మాత్రమే కాదు, ఆమె వినయం, మంచి నడవడి, విధేయత వల్ల కూడా దయను పొందింది. దేవుడు తన సమయానికి తన పిల్లలకు మనుష్యుల ఎదుట దయను, అనుగ్రహాన్ని కలుగజేస్తాడు. మన జీవితంలో కూడా వినయంతో, విశ్వాసంతో, పరిశుద్ధతతో నడిచినప్పుడు దేవుడు మనకు తలుపులు తెరుస్తాడు మరియు తన కృపను అనుభవింపజేస్తాడు. ఎస్తేరు తన పరిస్థితులను చూసి నిరుత్సాహపడలేదు. ఆమె అనాథ అయినప్పటికీ దేవుడు ఆమెను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన నేపథ్యం లేదా బలహీనతలు దేవునికి అడ్డంకి కావు. ఆయన కృప ఉన్న చోట చిన్నవారు కూడా గొప్ప కార్యాలకు ఉపయోగించబడతారు. అందువల్ల మనము మన జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచి విశ్వాసంతో ముందుకు సాగాలి. అలాగే దేవుని దయ పొందిన వారు ఇతరులకు కూడా దయ చూపాలి. ఎస్తేరు తన ప్రజల కోసం నిలబడి ధైర్యంగా మాట్లాడింది. దేవుడు మనకు ఇచ్చిన అనుగ్రహం కేవలం మన కోసమే కాదు, మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలుగుటకు మన మాటలు, మన ప్రవర్తన, మన సేవ ద్వారా క్రీస్తు ప్రేమను ప్రతిబింబిద్దాం. అప్పుడు దేవుని దయ మన జీవితాలలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసు, ఎస్తేరు దయను పొందినట్లు మేము కూడా నీ దృష్టికి ఇంపైన జీవితాన్ని జీవించినట్లు మాకు విధేయతను, పరిశుద్ధతను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.